హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చూడబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ని మధ్యలో కట్ చేసి మరీ చిన్నగా అవసరం లేదండి, మనం ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్తో పాటు ఒక 2 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా అల్లం వేసి అవి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో సేమ్ క్వాంటిటీ టొమాటోస్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసి వాటిని కూడా వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసి పన్నీర్ని వేయించుకోవాలి. పన్నీర్ వేయించుకోవడం అనేది ఆప్షనల్ అండి. నాకు పన్నీర్ కొంచెం ఫ్రై చేసి కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది, అందుకని నేను చేసుకుంటున్నాను. ఒకవేళ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీరు డీప్ ఫ్రై చేసుకోకుండా జస్ట్ పన్నీర్ని డైరెక్ట్గా కర్రీలో మీరు వేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ముందుగా మనం చేసుకున్న టొమాటో ఆనియన్ వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసుకొని అవి వేగిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీలో పట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. సిమ్లో పెట్టేసి సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బాగా వేగుతుంది కదా, బాగా వేగుతూ ఉండాలి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత వాటర్ అనేది ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు వాటర్ ఇంకిపోయింది. ఇందులో మనము 1 స్పూన్ సాల్ట్ అండ్ నా టేస్ట్కి సరిపడా నేను 2.5 స్పూన్స్ కారం వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా అండ్ 1/2 స్పూన్ పన్నీర్ బటర్ మసాలా పేస్ట్ వేసి సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మూత పెడుతున్నానండి. ఇది కూడా మసాలా మొత్తం గ్రేవీకి బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తామనే 2 మినిట్స్ ముందు మనం ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి వేయించుకోవాలండి. లాస్ట్లో కసూరి మేతి వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ. Like, share and subscribe to my mummy channel.